డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారండి. ఇప్పుడు శంకర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నిన్న రిలీజ్ అయింది ఇండియన్. అవును, భారతీయుడు 2. ఆ రిపోర్ట్ ఏంటో నాకు తెలుసు. నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఆ శంకర్ మీద కంప్లైంట్ పెట్టారు. ఇది ఒక బడ్జెట్ మాకు రిటర్న్గా అగ్రిమెంట్ ఇచ్చి అనుకున్న బడ్జెట్ ఖర్చు అయిపోయింది, సినిమా 70% కూడా అవ్వలేదు, ఇంకా కంప్లీట్ చేయాలంటే నాకు కార్పొరేట్ పర్మిషన్ ఇస్తే కానీ నెక్స్ట్ షూటింగ్ ప్లాన్ చేయను అని కండిషన్ పెడితే ఆ ప్రొడ్యూసర్ లండన్ సుభాస్కర్ నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది ఏం చేయాలంటే మరి ఏం చేయమంటారన్న. మేము కంప్లైంట్ పంపిస్తాం, మీరు టేకప్ చేయండి అన్న. చేశాను, వాళ్ళని పిలిపించాం, మాట్లాడాం. తర్వాత వాళ్ళు మళ్ళీ డైరెక్టర్తో గొడవ ఎందుకులే అని కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక బడ్జెట్ అనుకుని కంప్లీట్ చేసి ఆ అనుకున్న బడ్జెట్లో కూడా అవలా. తర్వాత 236 కోట్లు అగ్రిమెంటు, 230 తర్వాత ఇంకొక 150 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చేదట్టు ఆ సినిమా కంప్లీట్ చేయడానికి. అది కూడా అయిన తర్వాత ఇప్పుడు 600 దాకా అయిందని అంటున్నారు. అది అంతవరకు నిజం, ఆ పెట్టిన నిర్మాతకు తెలియాలి, తీసిన దర్శకుడికి తెలియాలి. అలాంటి సినిమా 6 ఏళ్ళు పట్టిందమ్మా. 6 సంవత్సరాల సినిమా మొదలుపెట్టిన కాడి నుంచి లైకా ప్రొడక్షన్స్ కాబట్టి వాళ్ళు ఏదో లండన్ నుంచి డబ్బులు పంపిస్తున్నారు, ఇక్కడ ఎవరో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు సినిమా తీస్తున్నారు, శంకర్ ఇష్టం వచ్చినట్టు తీస్తున్నాడు. తీస్తూ ఉంటే కంప్లీట్ మధ్యలో పాండమిక్ వచ్చింది. అఫ్కోర్స్ ఒక 2 ఇయర్స్ పోయింది. ఆ టైంలోనే ఈ కంప్లైంట్ ఇదంతా వచ్చింది. తర్వాత అప్పటికి ఆ పాండమిక్లో ఆ సినిమాలో యాక్ట్ చేసిన 5 ఆర్టిస్టులు చనిపోయారు, ఇంక్లూడింగ్ వివేక్. మెయిన్ క్యారెక్టర్ వేసే వివేక్తో సహా చనిపోయారు, 5 చనిపోయారు పాండమిక్లో. అది మార్చి ఇది మార్చి కథ మార్చి మళ్ళీ ఎట్టాగొట్ట కంప్లీట్ చేసి బయట. నేను ఆ రోజున వాళ్ళకి లైకా ప్రొడక్షన్స్కి ఒకే ఒక సలహా చెప్పా, ఇప్పుడు వరకు మీరు 236 కోట్లు పెట్టామన్నారు, ఇది పోయింది అనుకోండి, మీరు ఫర్దర్గా పెట్టే ప్రతి రూపాయి లాసే వస్తుంది, జాగ్రత్త అన్న. నేను అంత వారం చేశాను, వాళ్ళని కావాలంటే అడగండి. చేస్తే కాదు సార్ మాకు ప్రెస్టేజ్ ఆగిపోతే సినిమా బాగోదు, కమలాసన్ గారి సినిమా ప్లస్ మా బ్యానర్కి ఇమేజ్ అది ఇది అంటే సరే మీ ఇష్టం. కార్పొరేట్ పర్మిషన్ ఇచ్చారు, సినిమా తీశారు, ఇది పరిస్థితి. అది ఇంకా దానికి ఇండియన్ 3 ఒకటి వస్తుంది మళ్ళీ, మీరందరూ కాసుకోండి. రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? కథా కాకరకాయ లేదమ్మా. ఇప్పుడు అమ్మ మనం ఒక కథ అనుకుంటాం, కథ తగ్గట్టు డైరెక్టర్ అనుకుంటాం, దానికి తగ్గట్టు ఆర్టిస్టులు అనుకుంటాం, వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు. నేను సినిమా తీసే రోజుల్లో అమ్మ నా కథ మొత్తం డైలాగ్ వర్షన్తో సహా రెడీ అవ్వాలి. స్క్రిప్ట్ రీడింగ్ 2-3 సార్లు చేసేవాడిని. ఒక సినిమా చేస్తానే ఇంకో సినిమా పని చూసేవాడిని నేను. స్క్రిప్ట్ రీడింగ్ చూసుకుని లెంత్ చూసుకుని దీనికి కాస్ట్యూమ్స్, క్యారెక్టర్లు, ఆర్టిస్టులు ఎవరు, దానికి ఆర్టిస్టులకు కావాల్సిన కాస్ట్యూమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగి ఎన్ని చేంజెస్ వస్తాయి, ఎంత కాస్ట్యూమ్స్ కావాలి, ఏం కావాలి, ఫుల్ పిక్చర్కి సరిపడే కాస్ట్యూమ్స్ రెడీగా ఉన్నాయి, ఫుల్ పిక్చర్కి సరిపడే ప్రాప్స్ రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీ చేసి వాళ్ళ పొరపాటున ఒక ఆర్టిస్ట్ రాలేదు ఏదో హెల్త్ ఇష్యూలో, ఆల్టర్నేటివ్ నా షూటింగ్ ఆగేది కాదమ్మా. ఆల్టర్నేటివ్ ఏంటి, పలానా పని ఇదే ఆర్టిస్టులతో వేరే సీను, దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ లేవు, ప్రాప్స్ లేవు అని అనకుండా మొత్తం రెడీగా పెట్టేవాడిని. అన్నీ ప్రీ ప్లాన్డ్గా పెడితే 32 నుంచి 35 రోజులమ్మా నేను పర్ సినిమా, అంతకంటే ఎక్కువ షూటింగ్లు చేయలే. దానవీర సూరకర్ణ ఎన్టీ రామారావు గారు 3 వేషాలు, ఒకే ఫ్రేమ్లో 3 రామారావు గారు కనబడతారు. 3 వేషాలు, ఆయన డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు, అన్ని బాధ్యతలతో 45 రోజుల్లో ఆ సినిమా కంప్లీట్ చేశారు. విత్ సో మచ్ ఇన్ కెమెరా వర్క్, గ్రాఫిక్స్ లేవు ఆ రోజుల్లో. మిచెల్ కెమెరాలో 3 రామారావు గారు ఫ్రేమ్లో ఒకేసారి కనపడేవాళ్ళు. ఆ సినిమా 45 రోజుల్లో రామారావు గారు చేశారు. ఒక డెడికేషన్ అమ్మ. అదే ఇవాళ 6 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వండి ఎవరైనా తీయమని చూద్దాం, ఇంపాసిబుల్ అనమాట. వాళ్ళ అంటే ఒక రకంగా మాట్లాడితే టెక్నికల్గా పెరిగిపోయింది, ఇండస్ట్రీ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, మీ కథలు పెరగలేదు కదమ్మా. అమ్మే, నాన్నే కదా, మీకు అయ్యే కథలు కదా. ఎట్టా చెప్తారో ద వే ఆఫ్ టెల్లింగ్. మీరు 100 కోట్లు రిస్క్ చేసి ఆ 100 వస్తాయా రావా అని భయపడే బదులు 10 కోట్లు 10 సినిమాలు తీయండి, 10లో 5 సినిమాలు పోయినా 5 సినిమాలు మనం కాపాడతాయి.
ఇట్లాంటి ఒక్క సినిమా పోతే మన గతేమాను. లైకా వాళ్ళు కాబట్టి తట్టుకున్నారమ్మా. అదే ఇంకొకటైతే ఈ మధ్య కాలంలో హైదరాబాద్కి సంబంధించి చిన్న చిత్రాలు లేవు, సింగిల్ స్క్రీన్స్లో మేము ఏం ప్రదర్శించుకోవట్లో తెలియట్లేదు, అందుకని మేము కొన్ని రోజులు బంద్ ఇస్తున్నాము, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొన్ని రోజులు పనిచేయవు అన్నారు. ఇదే రీజన్ కదా? ఇదే రీజన్, అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంటలేదని చెప్పి అంటారు. చిన్న సినిమాలు ఇప్పుడు తమిళ్ మలయాళంలో చిన్న సినిమాలమ్మా 10 కోట్లలో తీసిన సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తాను. ఆ మాత్రం తెలివితేటలు క్రియేటర్స్ మన దగ్గర లేరా? ఒకే డైరెక్టర్లో 10 మంది డైరెక్టర్ల మీదే పడాలా మనం? ఎవరికి ఒక హిట్ వస్తే ఆడ వెనకాల 10 మంది పడతారు. ఆడ అంతకుముందు ఒక ఫ్లాప్ తీసి ఉండొచ్చు, 2 ఫ్లాపులు తీసి ఉండొచ్చు. ఒక హిట్ రాగానే 10 మంది ప్రొడ్యూసర్లు వెళ్తారు. ఒక హీరోకి ఒక హిట్ రాగానే 10 మంది బాబు అందరూ బాబులే. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరు డబ్బులు? ఎగ్జిబిటర్ థియేటర్ ఫీడింగ్ కోసం అడ్వాన్స్ ఇస్తాడమ్మా. వీళ్ళందరి దగ్గర అడ్వాన్స్లు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తాడమ్మా. ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి హీరోకి, ప్రొడ్యూసర్కి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ఇస్తాడు. అల్టిమేట్గా బెనిఫిట్ పొందేది వాళ్ళు, నష్టపోయేది వీళ్ళు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. అట్లా ఎంతకాలం భరిస్తారు? వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలంటే ఎగ్జిబిటర్లు అడ్వాన్స్ ఇచ్చే పొజిషన్లో లేరు. ఎంత అడ్వాన్స్ ఇవ్వాలంటే నాకు 500 కోట్లు అయింది కాస్టు, దాని మీద 600 కోట్లకి నేను అమ్ముతాను సినిమా, 600 కోట్లు అడ్వాన్స్ కావాలి. ఆ కొనుక్కున్న వాళ్ళు ఏదో ఎక్స్ట్రా వేసుకుని వాళ్ళు అడుగుతారు. ఇస్తే బ్లాక్ అయిపోతుంది. ఆ ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ ప్రొడ్యూసర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ దగ్గర రికవరీ లేదు. అందరూ లాస్ పోయారుగా. ఎక్కడికి వెళ్ళింది ఈ మూటలన్నీ అంటే ఒక చోటకి వెళ్ళినాయి, 2 చోట్లకి వెళ్ళి. అట్లా సక్సెస్ రేట్ ఎంతమ్మా? మ్యాక్సిమం 5 to 7%. సంవత్సరానికి 200 సినిమాలు వస్తే 14-15 సినిమాల కంటే హిట్లు చూపిండి. ఎవరిదన్నా కానీ, ఏ హీరోలు ఎవరిదన్నా కానీ 200 సినిమాలు వస్తాయి, చిన్న పెద్ద అన్నీ కలిపి. వాటిలో ఇండస్ట్రీని పోషించే చిన్న నిర్మాతలేగా. పెద్ద హీరోల సినిమాలు ఎన్ని వస్తాయి? ఒక హీరో సంవత్సరానికి ఒక సినిమా చేస్తాడు. 20 మంది హీరోలు ఉన్నారు, 20 సినిమాలు. మిగతా 180 సినిమాలు ఎవరు? చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలేగా. వాళ్ళు ఏదో కథలు నమ్ముకునో, డైరెక్టర్ నమ్ముకునో, ఏదో సినిమా ప్యాషను వస్తారమ్మా. వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా వద్దా? ఎంకరేజ్ చేయకుండా చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వకుండా లీజు, ఇప్పుడు 1 లక్ష రూపాయలకి లీజు తీసుకుని 2 లక్షలకి ఛార్జ్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్కి. ఎవరు ఏంటని కాదు, ఇండస్ట్రీ అదేమంటే థియేటర్ రన్నింగ్ లాస్ వస్తుంది. ఆ లాస్ కవర్ చేయాలంటే సినిమా ఉన్నప్పుడు ఎక్స్ట్రా వేసి కవర్ చేసుకోవాలి. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళదే, వాళ్ళే తప్పట్టం. అసలు రెంటల్ సిస్టమ్ రావటమే దరిద్రం. ఈ రోజుకి మలయాళంలో పర్సంటేజ్ సిస్టమే, పీవీఆర్ మాల్స్ అన్నీ పర్సంటేజ్ సిస్టమే. ఆ సిస్టమ్ మిగతా థియేటర్లన్నీ ఎందుకు రావు? ఎంతన్నా రాని, సినిమా హిట్ అయితే ఒక రకం రెవెన్యూ వస్తుంది, ఫ్లాప్ అయితే ఒక రకం రెవెన్యూ. 100 రూపాయలు వస్తే 50 రూపాయలు తీసుకుందాం. ఆ 50 రూపాయలనే నేను బతికానో లేదో నా తిప్పలో, మీరు బతికారో లేదో మీ తిప్పలో. అసలు ఆ 100 రూపాయలు నేనే రెంట్ లాగా తీసుకుంటాను, మీకు 100 రూపాయలు, మీకు 10 పైసలు కూడా ఎవరంటే అక్కడే కదా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు దెబ్బతినేది. 200 సినిమాలు వస్తున్న రోజుల్లో 180 సినిమాలు ఫ్లాప్ అంటే ఊహించండి అమ్మా. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటుగా మల్టీ స్టారర్ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలు, పాన్ వరల్డ్ చిత్రాలు అనేవి వస్తున్నాయి. ఒక్కొక్కటి 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి చిత్రాలు, ఆ తర్వాత వస్తున్నటువంటి కలెక్షన్లు, ఇవి ఇంతకాలం భారీగా సాగడంతో దీని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా ఎక్కువ కాలం బతుకుతున్నాయి కదా, ఏ సినిమా ఆధారంగా అనేది కూడా. ఇదే సినిమా ఆధారంగా బతుకుతున్నారమ్మ. అదొక వింగ్ అమ్మ. అట్లా ఎన్ని ఉంటాయి? నేను చెప్పినట్టు 20 సినిమాలు ఉంటాయి. మిగతా 180 సినిమాలు చిన్న సినిమాలేగా, దాని మీద కూడా బతుకుతున్నారుగా. సినిమా అనేది ఉంటే 100 మంది, 100 ఫ్యామిలీలు బతుకుతాయిగా. మినిమం 100 క్రూ కదా. 100 క్రూకి మనం అన్నం పెడుతున్నాం. వాళ్ళు మన మీద కష్టపడి నిజంగా చిన్న సినిమాలకే డెడికేటెడ్గా పనిచేస్తారు. పెద్ద హీరోలు, పెద్ద టెక్నీషియన్స్, పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళకి ఒక టైమింగ్ లేదు, ఒక పాడు లేదు, ఒక ఇది లేదు, ఏమి లేదు. వస్తారు, క్యారవాన్లో కూర్చుంటారు. వాళ్ళ ఆ రోజు సీన్ ఏంటో తెలీదు, ఆ డైలాగ్ ఏంటో తెలీదు. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి క్యారవాన్లోకి వెళ్ళి బాబు షార్ట్ రెడీ అంటే అప్పుడు వస్తారు, అప్పుడు డైలాగ్స్ వస్తారు, అది చేస్తారు. అప్పుడు మళ్ళీ ఒక అరగంట అక్కడ
అంతకుముందు రోజుకి 6 సీన్లు తీసేవాళ్ళం అమ్మ. నేను రామానాయుడు గారిని చూసి నేర్చుకున్నా. 6 సీన్లు తీసేవాళ్ళం, వాళ్ళు 6 షార్ట్లు ఇస్తున్నామా? ఓకే, పెద్ద సినిమాలు వాళ్ళకి వాళ్ళ మార్కెట్ వేరు, వాళ్ళ బిజినెస్ వేరు. పాన్ ఇండియా అనండి, పాన్ వరల్డ్ అనండి. శంకరాభరణం పాన్ వరల్డ్ కదా, దానవీర సూరకర్ణ పాన్ వరల్డ్ కదా, అడవిరాముడు పాన్ వరల్డ్ కదా. ఇవన్నీ 40 రోజుల్లో తీసిన సినిమాలేగా. రాఘవేంద్రరావు 40-45 రోజుల్లో తీసిన సినిమాలకి ఇవన్నీ. హిట్ అయితే పాన్ వరల్డ్, ఫట్ అయితే పాన్ ఇండియా, అది కూడా లేకపోతే పాన్ మన ఊరు. అంతకుమించి ఏముందమ్మా? ఇప్పుడు ఊరే మనం అది బలుపు, లేకపోతే అది నిజంగా ఎనర్జీయా, మీకు నిజంగా బలమా బలుపా? అయితే సార్ ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతకు మించి రికార్డుల కలెక్షన్స్ కావచ్చు, అంతకు ముందు ఒక బెంచ్ మార్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు బాహుబలి 2 తీసుకోండి, బాహుబలి 2 అనేది వచ్చినటువంటి వసూళ్లను మించి రావాలి అనేది ఒక ట్రెండ్గా పెట్టుకున్నారు కదా. మేము ఇంత పెట్టాము, దాన్ని మించి నాకు 100 కోట్లు, నేను సినిమా తీసాను 100 కోట్లు వచ్చిందమ్మా. అదే హీరో ముందు రేటు పెంచుతాడు. ఫస్ట్ పాయింట్, ఎంత తీసుకున్నాడో ఇమ్మీడియట్గా డబల్ రేటు. ఇంత మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రేటు పెంచుతాడు. దాని తగ్గట్టు టోటల్గా కాస్ట్ పెరిగిపోతుంది. దాని తగ్గట్టు మార్కెటింగ్కి వెళ్తాం. అల్టిమేట్గా 100 కోట్లు అనుకున్న సినిమా 200 కోట్లు అవుతుంది. 200 కోట్లకి అమ్ముతాం, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. అదొక వార్సు. ప్యాన్ వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు మల్టీ స్టార్ కాస్ట్ హీరోలు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో హీరోలను కలిపి, తమిళ హీరో ఒకడు, మలయాళం హీరో ఒకడు, హిందీ హీరో ఒకడు, మన హీరో ఒకడు పెడుతున్నాం. వాళ్ళు చేసుకుని అమ్మ, వాళ్ళకి కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఫండింగ్ వస్తున్నాయి. వాళ్ళు తిప్పలాళ్ళు పడతారు. పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎట్టాగొట్ట మార్కెటింగ్ చేసి చేసుకుంటారు. అల్టిమేట్గా ఓటీటీ అని ఆ సినిమాలకి డిజిటల్ రైట్స్ మంచి రేట్లే వస్తున్నాయి. ఇప్పుడు అవేర్నెస్ ఏంటంటే లేటెస్ట్గా డిజిటల్ వాళ్ళందరూ కుంభక్ అయిపోయారు. వాళ్ళందరూ సిండికేట్ అయిపోయి వాళ్ళకి సఫిషియెంట్ సబ్స్క్రైబ్ అయిపోయింది. మాకు కూడా పెద్ద హీరోల సినిమాలు తప్పితే చిన్న సినిమాలు అక్కర్లా. పెద్ద హీరోలు కూడా ప్యాన్ వాళ్ళు, అంటే ఒక లాంగ్వేజ్లో మీరు సినిమా తీస్తే 4 లాంగ్వేజ్లో డబ్ చేసి 5 లాంగ్వేజ్ల సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇవ్వాలి. 5 లాంగ్వేజ్లో వాళ్ళ నెట్ఫ్లిక్స్, అమెజాన్ వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు మనం సినిమా తీస్తున్నామమ్మా, 3 ఏళ్ళు కష్టపడి ఒక హీరో చుట్టూ తిరుగుతాం, 3 ఏళ్ళు కష్టపడి ఒక సినిమా తీస్తాం. ఆ సినిమా మన దగ్గర ఎన్నాళ్ళు ఉంటుంది అంటే 3 నెలలు. మన వస్తువు 3 నెలల తర్వాత అది మనది కాదు. దాని మీద మన సర్వ హక్కులు ఓటీటీ వాడికో, శాటిలైట్ వాడికో, XYZ ఎవరికో ఇచ్చేస్తాం. రేపు 3 నెలల తర్వాత మనకి ఆ సినిమా మీద 100 రూపాయలు వచ్చేది లేదు. పాతాళ భైరవి, గుండం కథ, ఇవన్నీ విజయ పిక్చర్స్ వాళ్ళు, NIT బ్యానర్లు, ఇవన్నీ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు, దుక్కిపాటి మసూదరావు వాళ్ళ సినిమాలన్నీ సంవత్సరానికి ఒకసారి విజయవాడలో రిలీజ్ అయ్యాయి. రిపీట్ రన్లు. పాత సినిమాలు దానవీర సూరకర్ణ సంవత్సరానికి ఒకసారి రిలీజ్ అయ్యేది. వాటి మీద డబ్బులు వస్తానే ఉండేవి ప్రొడ్యూసర్కి. వాళ్ళు అట్లాంటి ఇన్కమ్ లేదుగా. బట్ ఇది ఒకేసారి అంత పెద్ద బడ్జెట్తో తీసిన తర్వాత అంతే బడ్జెట్ వసూళ్ల రూపంలో వస్తుంది, అంతకు మించి వస్తుంది. ఈ బడ్జెట్ని మించి మళ్ళీ ఓటీటీల్లో ఇంకో దాంట్లో శాటిలైట్ దాంట్లో కొనుక్కుంటున్నారు. కాబట్టి ఆ రకంగా కూడా ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు వస్తున్నాయి. ఉందమ్మా, అది ఒక టైం రిస్ట్రిక్షన్ పెట్టి ఓటీటీ అమ్మండి. అంతకుముందు పీరియడ్ పెట్టి అమ్మేవాళ్ళం, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా. అట్లీస్ట్ ఆఫ్టర్ 20 years నా ప్రాపర్టీ నాకు వస్తే అప్పుడు మార్కెట్, నా పిల్లలు, మనోళ్ళు, మనవరాళ్ళు వాళ్ళు మార్కెటింగ్ చేసుకుని రూపాయో 10 రూపాయో సంపాదించుకుంటారు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అసలు మీ ఆస్తి మొత్తం గుడ్డుగొరికి ఇచ్చేస్తున్నాం కదా. ఇంకా ఆ సినిమా మీద 3 నెలల తర్వాత మీకు రైట్ లేదు. దీంతో పాటుగా ఇప్పుడు రిలీజ్ అయిన వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో బెనిఫిట్ షోస్ చేసుకోవచ్చు, రోజుకు 6 వేసుకోవచ్చు, రోజుకి ఇంత టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు. ఇవన్నీ ప్రొడ్యూసర్కి హెల్ప్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి హెల్ప్ ఎంతవరకు అమ్మా? ఒక్క షో వరకు అమ్మా. సినిమా రిపోర్ట్ బాగోపోతే 2వ షోకి జనం ఉండలేదమ్మా. ఎందుకంటే 4 రోజుల్లో ఓటీటీలో వస్తుంది. ఇంకా ఈ సినిమాకి 500 ఖర్చు పెట్టేందుకు ఫ్యామిలీ బయటకు వెళ్తే 4,000 కావాలి. ఇంటర్వెల్లో సినిమా టికెట్ ఖర్చు కంటే ఇంటర్వెల్ ఖర్చు ఎక్కువ. థియేటర్కి వెళ్ళడం ఎందుకని మనం ముందు 4 రోజులు అట్టాగా ఓటీటీలో వస్తే ఇంట్లో కూర్చొని అట్లా తయారైంది. థియేటర్ కలెక్షన్ తగ్గింది. దాని మూలంగా థియేటర్ల ఫీడింగ్ కష్టమైంది. చిన్న సినిమాలకి థియేటర్లు లేవంటారు, చిన్న సినిమాలు ఆడలేదు అంటారు. ఇప్పుడు ఆడేదాకా మీరు ఉండిస్తేగా ఓపెనింగ్ రాదమ్మా.
నేను రిలీజ్ చేశాను లక్ష్మీ ఫిలిమ్స్లో కరుణామయుడు అనే సినిమా, విజయ్ చంద్ర హీరో. ఓపెనింగు అసలు హోల్డ్ ఓవర్ అంటే తక్కువ, 3,000 కెపాసిటీ ఉన్న థియేటర్కి 300 రూపాయలు కూడా రాలే కలెక్షన్. అట్లాంటి సినిమా రిపోర్ట్ బాగుండి అంచెలంచెలుగా పెరిగి ఆదివారం నాటికి హౌస్ఫుల్గా వచ్చింది. ఆ తర్వాత 100 రోజులు ఆడింది. అట్టా హౌస్ఫుల్ వచ్చేదాకా మనం ఆగట్లేదే. శంకరాభరణం కూడా ఓపెనింగ్ 0, ఆదివారానికి 100%కి వచ్చింది. వచ్చిన తర్వాత సంవత్సరం ఆడింది ఆ సినిమా. మరి అట్లా మనకు ఓపిక లేదు, మన ఎగ్జిబిటర్లకి ఓపిక లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి, థియేటర్ స్లాబ్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి, ఆ ట్యాక్స్ కట్టాలి, ఈ ట్యాక్స్, ఆటికే కలెక్షన్ రావట్లేదు. ఇంకా ఈ సినిమా ఆడితే మాకేం ఉపయోగం అని చెప్పి తీసి పారేస్తారు. కలెక్షన్ సినిమా బాగుందనే టాక్ వచ్చిన సినిమాలు బాగుందని థియేటర్ జనం వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది. అట్లాంటి పరిస్థితి థియేటర్ కలెక్షన్. శాటిలైట్ ఓటీటీ వాళ్ళు చిన్న సినిమాలు కొనపోతే పెద్ద సినిమాల వరకే రిస్ట్రిక్ట్ అయ్యారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అయ్యే ఖర్చే. పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా మనకి బేటాలు కానీ ఖర్చులు కానీ ఒకటే. ప్రతాడు క్యారవాన్ అని పెట్టాడు. ఒక సినిమా షూటింగ్ ఫ్లోర్ బయట ఒక మినీ బస్ స్టాండ్ చూస్తున్నాం మనం. ఒక్కొక్క పెద్ద హీరోకి 2 క్యారవాన్లు కావాలి, మళ్ళీ ఒకటి కూడా కాదు. పెద్ద హీరోకి పెద్ద హీరోయిన్కి అనకూడదు ప్రొడ్యూసర్ ఖర్చు. ఒక బస్ స్టాండ్, మినీ బస్ స్టాండ్, ప్లస్ ఆ క్యారవాన్ నుంచి ఫ్లోర్లోకి రావడానికి హీరో చుట్టూ 10 మంది బౌన్సర్లు ఉండాలి. కిడ్నాప్ చేస్తారా స్టూడియోలో? అది బంధానా లేకపోతే ఎచ్చులా ఏమని చెప్పాలి? అది ఎవరి సొమ్ము? ఎగ్జిబిటర్ దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి, క్యాంటీన్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ప్రొడ్యూసరు. మనం ఇంత ఖర్చు పెడుతున్నామే. నేను సినిమా తీసే రోజుల్లో విజయబాబు నాయుడు గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మాతో అందరం కలిసి మెంబర్లు అమ్మ, ఆఫీస్ బేరర్ అయినా విజయబాబు రెడ్డి గారు అనేవారు. మనం వాళ్ళ సెట్లో ఒక కాఫీ ఎవరికన్నా ఇచ్చామంటే రేపు థియేటర్లో 4 టికెట్లు అమ్మాలి. ఆ లెక్కలలో పెట్టుకునేవాళ్ళు. అన్నీ పోయి ఆఖరికి ప్రొడ్యూసర్కి ఆ కాఫీ డబ్బు రావడానికి థియేటర్లో 4 టికెట్లు అమ్మితే కానీ మనకి కాఫీ డబ్బు రికవర్ అవ్వదు అనేవాడు. అట్లా క్యాలిక్యులేషన్ ఎవరికైనా ఉందా? వాళ్ళ క్యాలిక్యులేషన్ కాదు. అట్లీస్ట్ మనం ఎంతలో సినిమా తీస్తున్నాం, ఎంతకు అమ్ముతున్నాం, అమ్మలేదు కొనేవాళ్ళు లేడు, మనం రిలీజ్ చేస్తే సేఫ్గా ఉంటామా? అయితే ఈ అమ్మడానికి కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి పబ్లిసిటీలు అనేవి చూస్తున్నారు, లేకుంటే దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అనేవి జరుగుతున్నాయి. ట్రైలర్లు కావచ్చు, టీజర్ల రూపంలో అవుతున్నవి కావచ్చు. వాటిలో ఉన్నాయే సినిమాలో ఉన్నాయి, అంతకుమించి సినిమా ఏమి ఉంటలా. టీజర్లో మీరు ఏం చూపిస్తున్నారో, ట్రైలర్లో ఏం చూపిస్తున్నారో అయ్యే మెయిన్ షాట్లు. సినిమా ఏం లేదు, అంత సీన్ లేదు. లేకపోతే ఇంత అడావుడు ఎందుకు? అంతకుముందు మనం 50 days ఫంక్షను, 100 days ఫంక్షను, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసాం. ఇప్పుడు ఆడియో ఫంక్షను, టీజర్ ఫంక్షను, ట్రైలర్ ఫంక్షన్ అంతే. సినిమా రిలీజ్ అయినాక 2వ వారం ఫంక్షన్ చేయాలి. లక్కీగా మన సినిమా 2వ వారం పోస్టర్ పెడితే 2వ వారం ఫంక్షన్ చేయాలి, 100 రోజుల ఫంక్షన్ కాదు. అయితే మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ ఇలాంటివన్నిటికంటే కూడా టాలీవుడ్లోనే ఎక్కువ రికార్డ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. గతంలో బాలీవుడ్ కంటే కూడా ఇప్పుడు టాలీవుడ్ని చూస్తున్న జనాల సంఖ్య పెరిగింది అనుకున్నప్పుడు, ఒక పక్కన బాహుబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసింది, RRR ఏమో ఆస్కార్ దాకా వెళ్ళింది, పుష్పలో యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడు. మిగతా వాటిలో కనిపించిందంతా మన దగ్గర కనిపిస్తుంది, రికార్డులు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. మన దగ్గర క్రియేటర్స్ ఉన్నారమ్మా. క్రియేటర్స్ వెనకాల పెద్ద బ్యానర్లు ఉన్నారు, పెట్టుబడి పెట్టే సినిమాలు ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఉన్నారు, ఆ సినిమా హౌసెస్ లైక్ అశ్విని దత్ గారు ఆ సినిమా చేయాలంటే ఇప్పుడు వాళ్ళ అల్లుడు డైరెక్టర్ అవ్వచ్చు, బట్ ఆయన ఒక డైరెక్టరే. ఆయన మొన్న అశ్విని దత్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను ఏ సినిమా తీసినా మా డైరెక్టర్కి ఏం కావాలంటే అది సమకూర్చేవాడిని అంతే. నేను మొదల నుంచి అదే సిస్టమ్ ఫాలో అయ్యాను, ఇప్పటికీ అదే చేస్తున్నా. మా అల్లుడని కంట్రోల్ చేసింది లేదు, వేరే డైరెక్టర్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టింది లేదు. డైరెక్టర్కి ఏం కావాలో నేను అది డిస్కస్ చేసేవాడిని, ముందు ప్రొవైడ్ చేసేవాడిని. అట్లా ఎంతమంది చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఒక బడ్జెట్, ఒక ప్లాను ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ బాంబే నుంచి తీసుకొస్తున్నామమ్మా,
ఒక 10-12 ఎయిర్ టికెట్లు ఇవ్వాలి. దానిలో ఒక 4-5 ఎగ్జిక్యూటివ్ టికెట్లు, ఒక అరడజన్ మినిమం 5 స్టార్ హోటల్ రూమ్లు, దానిలో 2 సూట్ రూమ్లు, వీలైతే ప్రెసిడెంట్ సూట్ రూమ్లు. ఈ మధ్య కొత్త ట్రెండు ఎక్కడికన్నా అవుట్డోర్ వెళ్ళాలంటే హెలికాప్టర్లో, సొంత చాపర్లో వెళ్ళాల్సిందే. చార్టర్డ్ ఫ్లైట్ మామూలుగా రెగ్యులర్ ఫ్లైట్లు మనకు అందవు. అట్లాంటి ఖర్చు ఎవరిదమ్మా? ఈ 2 చొప్పున క్యారవాన్లు పెట్టే ఖర్చు ఎవరిదమ్మా? బౌన్సర్ల ఖర్చు ఎవరిదమ్మా? బౌన్సర్ ఒక్కోడు రోజుకు 1000-1500, ఆ సినిమాని బట్టి ఆ హీరోని బట్టి 2000 దాకా వెళ్తూ ఉంది. ఆ 2000 ఇంటూ 10 మంది రోజుకి 20,000. 10 మందా 20 మంది అనేది మినిమం 10 మంది, 20,000 చొప్పున మీరు 100 రోజులు సినిమా తీస్తే 2 కోట్లు అక్కడ అయిపోతాను. ఇవన్నీ డిమాండ్ చేస్తుంది. మీరు తెర మీద చూపిన ఖర్చులు ఇవన్నీ నేను చెప్తున్నా. మీరు క్యారవాన్లో అంతకుముందు రామారావు నాయక్ సారు అప్ టు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఆ తరం వరకు అవుట్డోర్ షూటింగ్ అయితే చెట్టు కింద కూర్చునేవాళ్ళు, లేకపోతే ఒక ఫ్యాన్ పెట్టుకునేవాళ్ళు, టేబుల్ ఫ్యాన్ ఒకటి, ఇంపోర్టెడ్ ఫ్యాను, దాని పక్కన కూర్చునేవాళ్ళు. అక్కడ వేరుశనకాయలు తింటాను, పకోడీలు తింటాను, పేకాడతాను, షార్ట్ రెడీ అంటే చూసేవాళ్ళు. వాళ్ళు రాగానే ముందు సీన్ చదివేవాళ్ళు, సీన్లో వాళ్ళ క్యారెక్టర్ ప్రకారం డైలాగులు చదివేవాళ్ళు. అవన్నీ ముందు బుర్రకు ఎక్కించుకున్న తర్వాత పేకాడుకునేవాళ్ళు. ముందే షార్ట్కి గ్యాప్లో వెళ్ళి పేకాడుకుందామని కాదు, ముందు రాగానే వాళ్ళ సీన్ ఏంటి, దీనిలో నా డైలాగులు ఏంటి, ప్రతి డైలాగు బుర్రకు ఎక్కించుకున్న తర్వాత అప్పుడు టైంపాస్ చేసేవాళ్ళు. లేకపోతే టైంపాస్ లేదు. ఆ ఆర్టిస్ట్ ఏం చేస్తారు, దానికి అనుకూలంగా మనం కౌంటర్ ఏం చేయాలి అని ఆలోచించేవాళ్ళు ఆర్టిస్టులు ఆ రోజుల్లో. ఎస్వి రంగారావు గారు రిహార్సల్లో ఒకటి చేసేవాడు, టేక్లో ఒకటి చేసేవాడు. దానికి తగ్గట్టు నాయసారు, రామారావు, సావిత్రి గారు వాళ్ళు చేసేవాళ్ళు, జగ్గయ్య గారు. ఆ పోటీ స్పిరిట్ ఎక్కడుందమ్మా? లొకేషన్లో రిహార్సల్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? మీ డైలాగ్ తర్వాత మీ డైలాగ్ అట్లా 5-6 ఆర్టిస్టులు ఈయన ఒక షాట్ పెట్టి తీస్తున్నావా? ఒక డైలాగ్ తర్వాత ఒక డైలాగ్ అని చెప్పి ఒక 4-5 ఆర్టిస్టులు చేస్తున్నావా? అన్నీ కట్ షాట్లేగా. ఒక పేజీ డైలాగు గుర్తుపెట్టుకుని చెప్పగలిగే 2-3 హీరోలు ఉన్నారమ్మా. పేర్లు అనవసరం, మనకు అనవసరం. మిగతా వాళ్ళందరూ డబ్బింగ్లో చూసుకుందాంలే, అక్కడ చూసుకుందాంలే. ఏంటి అయితే ఇప్పుడు క్యారవాన్లు కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీలు, బౌన్సర్లు, మిగతావన్నీ కూడా అక్కడ హీరో డిమాండ్ చేస్తున్నారా, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందా, స్టోరీ డిమాండ్ చేస్తుందా, డైరెక్టరా, లేకపోతే మనకి ఇలాంటిదంతా హై సెటప్ ఉండాలి? ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ డిమాండ్ చేస్తాడు. హీరోల ముందు నేను బ్లేమ్ చేయను. ఒక డైరెక్టరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ని ఇస్తాడు. ప్రొడ్యూసర్ కంటూ మేనేజర్ లేదు. నాకు దోనేపూడి ప్రసాద్ అని ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మేనేజర్గా ఉన్నారు, దోనేపూడి. ఆయన నాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. దోనేపూడి ప్రసాద్ గారు నాకు ఉండేవాడు. ఆయన పొద్దున్న 5ంటికి వచ్చి ఆర్టిస్టులందరికీ ప్రోగ్రాం చెప్పేవాడు, వాళ్ళ కార్లు పంపేవాడు, వాళ్ళందరినీ లొకేషన్లో 7 గంటల కాల్ షీట్ అంటే 6:30కి లొకేషన్లో పెట్టేవాడు ఆయన మొత్తం అందరినీ. మోహన్ బాబు గారు రేపు 7ంటికని కాల్ షీటు, మీరు 6:30 కల్లా వస్తే బాగుంటుంది. ప్రసాద్, నేను 6:30 వస్తాను, షాట్ దిగిపోతే మాత్రం నేను కొడతాను అనేవాడు. అంత చనువు. అట్లా చేసి ఒకళ్ళొకళ్ళు పోటీగా చేసేవాళ్ళం. వాడు అసలు 7 గంటలకు వచ్చేవాళ్ళు ఎవరబ్బా? రోజుకు 2 కాల్ షీట్లు పనిచేస్తున్నారు, 2 కాల్ షీట్లకి 2 పేమెంట్లు. 9 to 1 ఒకళ్ళు, 1 to 6 లేకపోతే 1 to 2 ఒకళ్ళు. ఇంకా మీకు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మీ డైలాగ్ మీద. మెకానికల్ ఆర్టిస్టులు కూడా వస్తున్నారు. డే వైజ్ పేమెంట్ అంతకుముందు వచ్చిందా? అంతకుముందు సినిమా, అమ్మ నీకు పలానా క్యారెక్టరు, ఇన్ని రోజులు మాకు కావాలి, ఇంత మీ రెమ్యునరేషన్, కొంత అడ్వాన్సు, మధ్యలో కొంత డబ్బింగ్, కొంత. అది అండర్స్టాండింగ్. అనుకున్న ప్రకారం వాళ్ళు డేట్లు ఇచ్చేవారు. ఇన్ రైటింగ్ కొంతమంది, నేనైతే ఇన్ రైటింగ్ తీసుకున్నాను అందరి దగ్గర. ఇచ్చేవాళ్ళు, లేకపోయినా డేట్లు ఆర్డర్ చేసేవాళ్ళు. వాడు అసలు డేట్లు ఇన్ రైటింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరమ్మా? ఒక్కళ్ళని చెప్పండి చూద్దాం. ఆ హీరో ఎప్పుడంటే అప్పుడు సినిమా షూటింగు, దానికి ఆ రోజున ఆర్టిస్టులు ఎవరు దొరుకుతారు, ఏంటి కాంబినేషను అని చెప్పాలి. ఇవన్నీ జరుగుతున్న విషయాలు అందరికీ తెలుసమ్మా. ఎవరు మాట్లాడరు. మాట్లాడినప్పుడు నా పోటాడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో ఉండి
నాకు వచ్చే కంప్లైంట్లే ఇయ్యబ్బా. ఇప్పుడు తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో హీరోల మీద, హీరోయిన్ల మీద కూడా కంప్లైంట్లు ఎన్నో వచ్చినాయి. ఏం చేస్తారు మీరు ఇప్పుడు? ఆర్టిస్టులు పిలిచి మేము కేకలేస్తామమ్మా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కన్సలేషన్ కమిటీ మీటింగ్ ఒకటి ఉంది. దానికి ఇలియానా ఓ ప్రొడ్యూసర్ దగ్గర, తమిళ్ ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది 40 లక్షలు. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకుంది. డేట్లు ఇవ్వదు, తీసుకున్న అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వదు. మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. ఆ ప్రొడ్యూసర్ పిలిస్తే నేను ఆ ప్రొడ్యూసర్కి ఏదో డేట్లు ఇచ్చాను, ఆ డేట్లు ఆయన వాడుకోలేదు, ఆ అడ్వాన్స్ మురిగిపోయిందని. మా రూల్ ఏంటంటే డేట్ ఇచ్చిన తర్వాత నువ్వు మేకప్ వేసి ఆ ప్రొడ్యూసర్ కోసం ఒక్క షాట్ చేసినా నేను 40 లక్షలు పోయినట్టే. అసలు మేకప్పే వేసుకోకుండా ఆ బ్యానర్ కోసం, నువ్వు ఆ సినిమా కోసం నువ్వు ఆ లొకేషన్కే రాకుండా ఉంటే డబ్బు రిటర్న్ ఇవ్వాల్సిందే. అది రూలు. నేను డేట్లు ఇచ్చాను మురిగిపోలేదంటే నువ్వు ఏ డేట్లు ఇచ్చావని చెప్పి తీస్తే, ఆ డేట్లో ఆనంద్ సినీ సర్వీస్ వాళ్ళ లాగ్ షీట్లు తీస్తే అన్ని రోజులు అమ్మాయి వేరే సినిమాలకి పనిచేసింది. ప్రూవ్ చేసాం. నువ్వు తిప్పి కట్టవా లేకపోతే నువ్వు సౌత్లో యాక్ట్ చేయడానికి వీలేదని బ్యాన్ చేసాం. ఆ తర్వాత నేను డెసిషన్ తీసుకున్న తర్వాత ఇలియానా సౌత్లో 1-2 సినిమాలు కమిట్ అయింది. ఆ ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి చెప్పాం, ఆ అమ్మాయి మీద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఉంది, 40 లక్షలు కట్టాలి, మీరు కట్టి ఆ అమ్మాయి అకౌంట్లో కట్టండి, లేదు ఆ అమ్మాయిని కట్టమనండి, లేదా ఆ అమ్మాయి మీ షూటింగ్కి రాకూడదు. తీసేసాం. అట్లా తర్వాత చేయలే. 3 ఇడియట్స్ ఆ అమ్మాయికి లాస్ట్ సినిమా. అట్లా కొంతమంది హీరోల దగ్గర, హీరోయిన్ల దగ్గర, క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం, డైరెక్టర్ల దగ్గర. ఇప్పుడు సినిమా కమిట్ అయినప్పుడు ఆ సినిమా ఆనర్ చేయాలి, చేయకపోతే అట్లీస్ట్ డబ్బు రిటర్న్ ఇవ్వాలి. ప్రొడ్యూసరు ₹3 వడ్డీకి తీసుకొచ్చి నీకు అడ్వాన్స్ ఇస్తున్నాడు. ₹3 వడ్డీయో కాదో నా సొంత డబ్బు ఇచ్చినా దానికంటూ ఒక వ్యాపారం కోసంగా ఇచ్చింది. మరి నా డబ్బు నాకు ఏదో రకంగా రిటర్న్ రావాలిగా. అసలుకే దిక్కు తీవడం లేకపోతే కంప్లైంట్లు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ డ్యూటీ అదమ్మా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అంటే ఏంటి అనుకుంటారు, 4 లాంగ్వేజ్లో కంప్లైంట్లు, అట్లాగే ఇంటర్నల్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ కంప్లైంట్స్. నేను ఒక తమిళ సినిమా తీశాను, నాకు చెప్పకుండా నువ్వు తెలుగులో తీసేసాను నా కథ, ఆ కంప్లైంట్ నా దగ్గరికి వస్తుంది. నేను ఆ ప్రొడ్యూసర్ని పిలిచి ఆ సినిమా చూసి నువ్వు రైట్స్ కొనకుండా సినిమా తీసావు అని పెనాల్టీ వేస్తాం. ఎంత రైట్స్ రీజనబుల్గా